ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 ఎంపీ స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దాదాపుగా 3 గంటల పాటు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం ముగిసింది. ఎన్నికల సమన్వయ కమిటీలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 ఎంపీ స్థానాల్లో గెలుపుకు పాటించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం. రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి దిశానిర్దేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ రెడ్డి తెలుసుకుందాం. శంకర్, సొంత జిల్లా 2 ఎంపీ సీట్ల గెలుపుకి సంబంధించి ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేశారు ముఖ్య కార్యకర్తలకు? చక్రి ఓవరాల్ గా ప్రజెంట్ మనం ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సొంత నివాసం దగ్గర ఉన్నాము. ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ దాదాపు 1000 నుంచి 1500 మంది ముఖ్య కార్యకర్తలంతా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి నివాసానికి వీచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 8 మండలాల సమన్వయ కమిటీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నాడు. ఇక్కడ 8 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఆయన సపరేట్ గా ఒకరొకరితో దాదాపు అర్ధ గంట సేపు చర్చించే విధంగా అంటే పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతూ వస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 4-5 మండలాలకు సంబంధించిన వారితో ముఖ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి తెలుస్తుంది. మరి ముఖ్యంగా మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క భేటీ ముగియడంతో రేవంత్ రెడ్డి తిరిగి ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లేందుకైతే సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే ఎప్పుడైతే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల్లో కూడా విజయకేతనం ఎగరవేసింది. తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాగర్ కర్నూల్ అదేవిధంగా మహబూబ్ నగర్ ఈ 2 పార్లమెంటు స్థానాలను తను కైవసం చేసుకునేందుకైతే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే చల్లా వంశీచంద్ర రెడ్డి గెలుపు కోసం అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలంతా కూడా పనిచేస్తున్నటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికే దిశానిర్దేశాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు చల్లా వంశీచంద్రెడ్డి కావచ్చు, మరోవైపు నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లురవి కావచ్చు, వీరిద్దరు కూడా క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తున్నారు. కానీ సీఎం సొంత జిల్లా కావడంతో ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసేందుకైతే పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి 2 గంటల ప్రాంతంలో వచ్చాడు. ఇప్పటికి కూడా తన నివాసంలో ఆయన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా గెలుపు దిశగా ప్రయాణించే దిశలో కూడా అందరూ ముందుకు వెళ్లాలని చెప్పి సమన్వయ కమిటీలను అంటే 3 అంచెల సమన్వయ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరిని ముఖ్యంగా నియమిస్తూ వారికి ఒక దిశానిర్దేశాలు చేశారు. ఖచ్చితంగా మనం ఏ విధంగా పనిచేయాలి, ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్తుంది, సంక్షేమ పథకాల గురించి వాళ్ళకు వివరించడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గాల స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు ముందుకు వెళ్ళాలో కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి లోపల క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా భారీగా బందోబస్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి వస్తుండడంతో ఒకసారిగా కాంగ్రెస్ నేతల్లో అయితే పూర్తి స్థాయిలో జోష్ కనిపిస్తుంది. ఆయన చూడడానికి వేల సంఖ్యలో కూడా ఇక్కడికి పూర్తి స్థాయిలో కార్యకర్తలు తరలించి వచ్చినటువంటి పరిస్థితి అయితే మొత్తం కనిపిస్తుంది. ఈ రేవంత్ రెడ్డి రాకతో అదేవిధంగా రేవంత్ రెడ్డి చర్చలతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతల్లో తిరిగి నూతన ఉత్సాహం కనపడుతుంది. గతంలో ఏ విధంగా అయితే 12 నియోజకవర్గాల్లో తమ విజయం సాధించామో అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 2 చోట్ల కూడా తమ జయకేతనం ఎగరవేసి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్య నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చక్రి, మరి ముఖ్యంగా చూస్తున్నాం అంటే మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఈ పర్యటన కాంగ్రెస్ నేతల్లో ముఖ్య నేతల్లో కాదు పార్టీ శ్రేణిలో కూడా నూతన జోష్ను నింపే విధంగా ఈ పర్యటన ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం విజువల్స్ లో బ్యాక్ సైడ్ లో క్లియర్ గా కూడా చూడొచ్చు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలు హాజరయ్యారు. ఓవరాల్ గా వీరంతా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి చూడడానికి, రేవంత్ రెడ్డి చెప్పేది విని దాన్ని ఆచరణలో పెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. చక్రి, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శంకర్. మొత్తంగా సొంత జిల్లా మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు రేవంత్. ఎలా అయితే అసెంబ్లీలో క్లీన్ స్వీప్ చేశారో అలాగే 2 పార్లమెంట్ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు సమన్వయకర్తల మీటింగ్, ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆయన దిశానిర్దేశం చేశారు. 2 గంటల నుంచి ఇంకా మీటింగ్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి.